ఓం పార్థాయ ప్రతిబోధితాం భగవతా నారాయణేన స్వయం వ్యాసేన గ్రథితాం పురాణమునినా మధ్యే మహాభారతం అద్వైతామృతవర్షిణీం భగవతి అష్టాదశాధ్యాయనీం అంబా త్వామనుసందదామి భగవద్గీతే భవద్వేషిణీం భగవద్గీతే భవద్వేషిణీం. గీతా ప్రియులకు ఆత్మబంధువులకు నమో నమః. 100 రోజుల్లో భగవద్గీత 700 శ్లోకాల పారాయణం, అభ్యాసం, అధ్యయనం. ఈరోజు 50వ రోజు. పరమాత్మ స్వరూపులారా, నిన్నటి రోజున పరమాత్మ యొక్క స్వరూప స్వభావాలను గురించి 4-5 శ్లోకాలలో పరమాత్మ చక్కగా మనకి వివరించున్నారు. మయా తతమిదం సర్వం జగదవ్యక్తమూర్తిన మత్సాని సర్వభూతాని నా చాహం తే వ్యవస్థితః నా చాహం తే శవస్థితః. ఈ యావత్ ప్రపంచము అవ్యక్తమైన అనంతతత్వంచే వ్యాపించబడినది. అన్ని ప్రాణులు కూడా ఆ అనంతతత్వంలో నిలిచి ఉన్నాయి. కానీ ఆ అనంతతత్వం మాత్రం మానవుల భావాలకు పరిమితమై లేదు. అంటే మానవుల మానసిక ఆలోచనలు పరిమితంలో ఉంటాయి. అదే ఆత్మభావన అయితే, చింతన అయితే, ఆత్మస్థితి అయితే భావాలు పరమాత్మతో కలుస్తాయి. అందుకని ఇంకా మానవులు ఎదగలేదని, ఆధ్యాత్మికంగా ఆత్మను తెలుసుకోలేకున్నారని, ఇంకా నచమత్సాని భూతాని పశ్యమే యోగమైశ్వరం భూతభృన్న చ భూతస్థో మమాత్మ భూతభావన. ఇలా మానవులు ఆ పరబ్రహ్మ భావనలో లేరు. అనగా ఆ పరమాత్మ అంశ ఆత్మ మనలో జ్ఞాన చైతన్యాంశంగా ఉందని తెలుసుకోలేక ప్రపంచమే సర్వస్వమని, ప్రపంచమే సత్యమని అనుకొని పరమాత్మ భావనలో లేరు. అందుకని పరమాత్మ ఆ అనంతతత్వం యొక్క ఈశ్వరీయ యోగ మహిమను గుర్తించాలి. చిత్రమైన ఈ జీవ జ్ఞాన చైతన్యాల కలయిక గ్రహించాలి. భూతరాశిని వారి వారి కర్మ ఫలానుసారం పుట్టిస్తుంది. జ్ఞాన చైతన్యాంశగా వారిలో నిలబడి భరిస్తుంది. కానీ మానవుల భావనలో ఈ తత్వం లేదు. అంటే పరమాత్మను సరిగ్గా అర్థం చేసుకోలేక ఉన్నారు. ఆ తత్వాన్ని వాస్తవంగా చెప్పాలంటే పరమాత్ముడు అహమాత్మ గుడాకేశ సర్వభూతాశయ స్థిత అహమాదిశ్చ మధ్యం చ భూతానామంత ఏవచ అన్నారు. నేను సకల ప్రాణులలో ఆత్మగా ఉన్నాను. వారి పుట్టిన మొదలు వారి జీవితాంతం వాళ్ళతో ఉండి వారి అంతం కూడా నేనే అయి ఉన్నాను. అలా పరమాత్మ చెప్పినా కూడా ఇంకా మనము పరమాత్మతో అనుసంధానమై లేమని పరమాత్మ తన స్వరూప స్వభావం చెప్తూ మరి ఆ
ఆ భావనే అద్వైతం. నాలో పరమాత్మ ఉన్నాడు, పరమాత్మ ఆశ్రయంలో మనం ఉన్నాము అనే భావన అద్వైతం. కానీ ఆ అద్వైత దృష్టితో ఒక చిన్న ఉపమానంతో మానవుల యొక్క ఉనికిని వివరిస్తున్నారు. యథాకాశస్థితో నిత్యం వాయు సర్వత్ర గోమహాన్ తథా సర్వాణి భూతాని మత్స్యానీత్యుపధారయ. అనగా సర్వత్రా సంచరించే గొప్పదైన వాయువు ఎలాగైతే ఆకాశంలోనే సదా ఉంటూ ఆకాశం విడిచి ఉండలేదో, అందుకే దానికి ఉనికే లేదో, అలాగే అన్ని ప్రాణులు ఆ అనంతతత్వంలోనే ఉన్నవని తెలుసుకో. ఈ అనంతతత్వాన్ని విడిచి ఒక్క ఘడియ కూడా మనలేవు. గత శ్లోకాలు ఏం చెప్పారు? పరమాత్మ అంతటా ఉన్నా కూడా పరమాత్మ మానవుల భావాలలో లేవన్నారు. ఏమండి, అది ఎలాగో కృష్ణ పరమాత్ముడు ఈ యొక్క చిన్న శ్లోకంలో చెప్పి, అంటే ఆకాశం అనంతతత్వం, దాన్ని అంటిపెట్టుకునేదే వాయువు. ఆ వాయువు మన భ్రూభ్రమణంతో ఆ వాయువులో ఉన్నటువంటి చలనం వల్ల ఈ ప్రపంచమంతా వ్యాపించి సంచరిస్తూ ఉంటుంది. కానీ అనంతమైనటువంటి ఆకాశతత్వంలో ఈ వాయువు ఒక నీటి బుడగ లాంటిది. ఈ భూభ్రమణం వల్ల అప్పుడప్పుడు చలనము వేగవంతమై సర్వ ప్రాణులకు ఇబ్బంది కలిగిస్తూ ఉంటుంది. దాని యొక్క స్థితి ఆకాశంలో ఒక నీటి బుడగ మాత్రమే. అలాగే ఈ ప్రపంచంలో ఈ విశ్వంలో ఈ ప్రపంచం కూడా ఆ పరమాత్మ యొక్క అంశాంశలై ఉన్నది. ఒక అంశాంశ. సర్వ ప్రాణులు ఆ పరమాత్మ తత్వంలో నిండి ఉన్నారు అనే విషయం తెలుసుకోమని పరమాత్మ చెప్తా. అంటే సర్వ ప్రాణులకు ఆధారమై ఉండి ఈ ప్రపంచము ఆ పరమాత్మ తత్వంలో, ఆ అఖండ అనంతతత్వంలో ఒక చిన్న అంశ మాత్రమే. మరి ఆ పరమాత్మ ఇంకేమంటున్నారు? సర్వభూతాని కౌంతేయ ప్రకృతిం యాంతి మామికాం కల్పక్షయే పునస్తాని కల్పాదౌ విసృజామ్యహం. కల్పక్షయం అంటే కల్పాంతము, కల్పాదౌ అంటే ఆ కల్పము ప్రారంభం, కల్పారంభం. అంటే ఓ కుంతి కుమార, కల్పాంతంలో జీవులు ప్రపంచం అవ్యక్తమైన ఆ పరమాత్మ తత్వాన్నే పొందుతారు. మళ్ళీ కల్పారంభంలో ఆ పరమాత్మ తత్వమే వారిని కర్మ ఫలానుభవం కొరకై తిరిగి సృష్టిస్తున్నది, వ్యక్తపరుస్తున్నది. మిత్రులారా, ఒక బ్రహ్మ జీవిత కాలాన్ని కల్పము అంటారు. అంటే 100 సహస్ర యుగాలు, సహస్ర మహాయుగాల కాలమును బ్రహ్మ యొక్క కాలము ఒక కల్పం. అంటే బ్రహ్మకు పగలు ఉంది, రేయి ఉందని తెలుసుకున్నాం. బ్రహ్మ నిద్రపోయినప్పుడల్లా ఆయనతో పాటే ఈ భూర్భువస్వహ లోకాలు అన్నీ పడుకుంటాయని, ఆయన నిద్ర నుండి లేవగానే తిరిగి అన్ని ప్రాణులు ఈ జగత్తు వ్యక్తమై లేస్తాయని మనం 8వ అధ్యాయం తెలుసుకున్నాం కదా. అయితే ఆ బ్రహ్మదేవుని యొక్క ఆయువు తీరి మరి ఒక బ్రహ్మ ఉద్భవించేంత వరకు
ఈ యొక్క జగత్తు, ఈ ప్రాణులు ఏమవుతాయి అనే దాని గురించే ఈ శ్లోకం. అంటే ఆ ప్రజాపతి అంటే సమిష్టి నియతి, ఆయనే హిరణ్యగర్భుడు, ధాత, బ్రహ్మ అన్ని రకాలుగా ఉంటాయి. ఈయన ప్రతి కల్పము అయిన తర్వాత కొత్త బ్రహ్మని నియమనం చేస్తారు. అప్పటి వరకు ఈ ప్రాణులు, ప్రపంచం మొత్తం కూడా ఆ యొక్క విరాట్ పురుషులో అవ్యక్తమై ఉండి మరలా కొత్త బ్రహ్మను సృష్టించినాక, ఎవరు ఆ పరబ్రహ్మ కొత్త బ్రహ్మను సృష్టించినాక అన్ని ప్రాణులు తమ తమ వాసనా ఫలాలను చేతబట్టి మరలా ఈ ప్రపంచంలోకి వ్యక్తమవుతాయి అని పరమాత్మ దీని ఈ విధంగా బ్రహ్మ యొక్క మెలకువ అనగా పగటి కాలమున సర్వబద్ధ జీవులు కర్మఫలాలను అనుసరించి పుడుతూ చేస్తూనే ఉంటారు. ఏమండి, వారి ప్రాపంచిక వాసనలు నిశ్శేషమై పరమాత్మతో లయమయ్యేంత వరకు ఏమండి ఇలా ప్రపంచంలోకి వస్తూ పోతూనే ఉంటారు. ఇది మనం తెలుసుకోవాలి. మరి ఆ పరమాత్మ యొక్క అవ్యక్త తత్వమే జగత్కారణం. దానికి పరమాత్మ ఒక శ్లోకం చదువుతున్నారు. ప్రకృతిం స్వామవష్టభ్య విసృజామి పునః పునః భూతగ్రామమిమం కృష్ణం అవశం ప్రకృతేర్వశాత్. మనమంతా బద్ధజీవులం, స్వతంత్రులం కాదు. మన ప్రకృతి అంటే గత జన్మలో ఉన్నటువంటి వాసనలే మన జీవనానికి పుట్టుకకు కారణం. ఆ వాసనలకు బద్ధము అంటే వశమై మనం ఇక్కడ కర్మలు చేస్తున్నాం. అదే పరమాత్మ చెప్తాడు, సమిష్టి ప్రకృతి అనుసరించి నేను నాదనే వెష్టివాసనల ప్రకృతికి వశమైన ఈ యావత్తు జీవకోటిని వారి వారి కర్మల ఫలాలను అనుసరించి అనగా వెష్టివాసనలు అనుసరించి మరలా మరలా ఆ వెష్టివాసనలు నిశ్శేషమయ్యేంత వరకు అవసులై విధిగా పుడుతూ ఉంటారు. ఈ భగవద్గీత చదివిన తర్వాత ఈ వాసనల ద్వారా మనం మరలా మరలా జన్మలు ఎత్తుతున్నామని తెలిసిన తర్వాత ఈ వాసనలను కరిగించుకోవాలి. అది జ్ఞానపరంగా పరమాత్మ చెప్తున్నారు, జ్ఞానే పరిసమాప్తమం. ఈ ఆత్మజ్ఞానము, పరమాత్మ తత్వజ్ఞానము మనలో అంకురించిందంటే అన్ని వాసనలు లయమైపోతాయి. అప్పుడు శుద్ధ అహం మనలో ఉదయిస్తుంది. అదే ఆత్మ. అప్పటి వరకు ఆత్మ అవ్యక్తంగానే అంటే కప్పబడి ఉంటుంది వాసనలతో, గుణాలతో. ఏమండి, అందుకని స్వామి ఏం చెప్తారంటే, ఈ ప్రకారం బద్ధజీవులు మరలా మరలా పుడుతున్న పుట్టుకకు కారణమైన వారి కర్మఫలాలతో ఆత్మకు లేదా పరమాత్మకు ఎలాంటి సంబంధం లేదు అని ఈ శ్లోకం తెలియజేస్తారు. నచమాం తాని కర్మాణి నిబధ్నంతి ధనంజయ ఉదాసీన వదాసీన అసక్తం తేషు కర్మషు. పరమాత్మ ఏమంటాడంటే, ఈ సృష్టి కార్యములు నన్ను బంధింపవు. కారణం, ఈ సృష్టి కార్యంలో ఆసక్తి లేక ఉదాసీనంగా ఉన్నందున అనంతతత్వమునకు ఏమాత్రము బంధాలు ఉండవు. ఈ విషయం 3వ శ్లోకంలో చెప్పడం జరిగింది. నమే కర్మాణి, ఆ కర్మల మీద ఎటువంటి ఆసక్తి లేదు. అందుకనే నా కర్మ ఫలే స్పృహ, ఆ కర్మఫలాల మీద స్పృహ లేదు కాబట్టి ఆ కర్మలు నన్ను బంధించవు. ఇది తెలుసుకోమని. అట్లాగే ఆయన అంశ మనలో ఉంది కాబట్టి మనం ఆచరించే కర్మల పట్ల మనకు కూడా ఫలాలపై స్పృహ ఉండకూడదు. అదే పరమాత్మ చెప్తూ, మరి ఆ పరమాత్మే
ఆ పరమాత్మ స్వరూపున సాన్నిధ్యమునే ఈ ప్రకృతిలోని చరాచర సృష్టి అంతా కూడా జరుగుచున్నది అనే విషయాన్ని మయాధ్యక్షేణ ప్రకృతి సూయతే సచరాచరం హేతునానేవ కౌంతేయ జగద్వి పరివర్తతే. ఏమంటారంటే, ఓ అర్జున, సర్వానికి సర్వత్రా సాక్షి అయిన పరమాత్మ సమక్షమున ఈ సమిష్టి వ్యష్టి వాసనామయ మాయ ప్రకృతే చరాచర ప్రపంచాన్నంతా స్ఫుట్టిస్తున్నది. ఈ ప్రపంచం పుట్టుకకు కారణము ఆ వాసనామయ జీవితమే. మన గత జన్మలో చేసినటువంటి నేను నాదనే అహంకారంతో, అజ్ఞానంతో పరమాత్మ తత్వాన్ని తెలుసుకోలేక చేసిన కర్మలన్నీ కూడా వాసనలే. వాటి యొక్క ప్రభావం చేతనే మనము ఈ జన్మకు కారణమయ్యాం. ఏమండి, అది పూర్తిగా వాసన నిశ్శేషమయ్యేంత వరకు ఇలా పుడుతూ చేస్తూనే ఉంటామని పరమాత్మ ఈ కారణం చేత ప్రపంచము, ప్రాణులు వ్యష్టి వాసనల వల్ల తిరిగి తిరిగి వివిధ రూపాలను సదా పొందుతున్నాయి. అందుకని పరమాత్మ ఎవరైతే ఈ యొక్క పరమాత్మ తత్వాన్ని గ్రహించలేక అసుర స్వభావం అంటే రాక్షస స్వభావం గల వాళ్ళు ఆ స్వభావాన్ని వృద్ధి చేసుకొని అటువంటి మూఢుల యొక్క ప్రవర్తన ఎలా ఉంటుందో 11, 12 శ్లోకాలు చెప్తున్నారు స్వామి. ఏమండి, అవజానంతి మా మూఢ మానుషీం తనుమాశ్రితం పరం భావమజానంతో మమ భూత మహేశ్వరం. సర్వ జీవరాశికి అధిపతి అయి ఉండి మానవ శరీరాన్ని ధరించిన ఆ పరమాత్మ స్వభావాన్ని గుర్తించలేని మూర్ఖులు వారిలోనూ ఉన్న ఆత్మతత్వాన్ని తెలుసుకోలేక నిర్లక్ష్యం చేస్తున్నారు. ఆ తత్వమునకు దూరం అవుతున్నారు. అంటే అప్పుడప్పుడు పరమాత్మ సాకార రూపం ధరించి ఈ ప్రపంచంలోకి ధర్మరక్షణార్థం యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుత్థానమధర్మస్య, ఆ విధంగా ధర్మాన్ని కాపాడటం కోసం, సుస్థిరం చేయడం కోసం, స్థాపించడం కోసం సాకార రూపం ధరించి వస్తుంటారు. అలాంటప్పుడు ఆ సాకార రూపంలో ఉన్నటువంటి అనంతమైనటువంటి ఆ ఆత్మతత్వాన్ని మానవులు వారిలో ఆత్మతత్వం లేకపోవడం వల్ల తెలుసుకోలేకపోతున్నారు. అంటే ఆ పరమాత్మతత్వాన్ని తెలుసుకోవాలంటే మనలో ఆత్మ ఉండాలి, ఆత్మ భావన ఉండాలి. ఏమండి, మరి అటువంటి ఆత్మభావన లేనివారు ఎటువంటి ఆ మూర్ఖుల యొక్క దుస్థితి ఎలా ఉంటుందంటే, మోఘాశ మోఘ కర్మాణో మోఘ జ్ఞాన విచేతస. మోఘాశ వాళ్ళ కోరికలు వ్యర్థములుగా ఉంటాయి, ప్రయోజనకరంగా ఉండవు. అదేవిధంగా మోఘ కర్మాణం వాళ్ళు చేసే పనులు కూడా వ్యర్థములై ఉంటాయి. మోఘ జ్ఞాన, ఆ జ్ఞానం కూడా ఆత్మజ్ఞానం కోసం కాకుండా పరమాత్మ తత్వజ్ఞానం కోసం కాకుండా ఈ ప్రపంచం విషయాల పట్లే జ్ఞానం కోసం పరితపిస్తారని వాళ్ళ యొక్క అటువంటి వారు రాక్షసి, అసురులు అన్నమాట. రాక్షసి ఇటువంటి మోహంతో కూడినటువంటి మనస్తత్వాలు ఉంటాయని చెప్పి పరమాత్ముడు వ్యర్థమైన ఆశలు గలవారు, పనికిమాలిన పనులు చేసి పౌబంధాలను పెంచుకునేవారు, వ్యర్థమైన తెలివితేటలు గలవారు, సరి అయిన విచక్షణ లేక మతులు చెడినవారై దిగ్భ్రాంతి కలిగించే రాక్షస కర్మలతో, అసుర భావాలతో కూడిన స్వభావాన్నే ఆశ్రయిస్తున్నారు. ఇప్పుడు జరుగుతున్నటువంటి అనేక దుర్ఘటనలు, దౌర్జన్యాలు, దోపిడీలు ఏమంటే రాక్షస ప్రవృత్తే కదా. అదే ఆత్మజ్ఞానాన్ని పొంది ఉంటే ఇలాంటి ప్రవృత్తులకు వాళ్ళు ప్రోత్సహించుకోరు. ఏమండి, అందుకనే భగవద్గీత జ్ఞానాన్ని సమాజంలో విస్తారంగా ప్రచారం చేయడానికి మనం ఉపన్యాసాలు ఇవ్వడానికి, దీని గురించి ప్రజల్లో ఆ ఆత్మజ్ఞాన భావాన్ని తెలియజేయడానికి అందరూ ప్రయత్నించాలి. అప్పుడే ఈ అమానుష
దౌర్జన్య దురాక్రమణలు వాటి యొక్క పరిస్థితి తగ్గుతుంది. ఏమండి, పరమాత్మ అదే చెప్తాడు. కాబట్టి వీరంతా ఎలాంటి వారంటే పూర్తిగా దేహాభిమానం కలవారై ఉంటారు. అంటే వీళ్ళలో ఆత్మభావన ఏమాత్రమూ ఉండదు. పరమాత్మ ఇలా ఈ భావన ఉండేసరికి వాళ్ళు జన్మజన్మలకి పతనమైపోతారే కానీ ఉన్నతిని సాధించలేదు. ఆధ్యాత్మిక ప్రగతి వాళ్ళలో సాధ్యం కాదు. అందుకని మార్పు రావాలంటే ఇటువంటి తత్వశాస్త్రం, కృష్ణ భగవాన్ బోధించిన ఆధ్యాత్మిక శాస్త్రాలని విస్తృతంగా ప్రచారం చేసుకోవాలి. సమాజం ఉద్ధరణ కోసం, సమాజ శ్రేయస్సు కోసం. ఏమండి, అందరూ సుఖంగా ఆనందంగా భక్తి శ్రద్ధలతో ప్రశాంతంగా ఉండాలంటే ఇటువంటి యొక్క ప్రామాణిక గ్రంథాలైనటువంటి తత్వశాస్త్రం మనకు ఈ ద్వాపరయుగం నాటి భగవద్గీత విస్తృతంగా ప్రచారం కావాలి. ఓం తత్సత్. సర్వే జనా సుఖినో భవంతు. సర్వే సన్మంగళాని సంతు.